కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హుజీరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. పథకాలను జాప్యం లేకుండా కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. कल्याण लक्ष्मी शादी मुबारक लक्ष्मी शादी मुबारक तुलम बंगारम वेंटने कल्याण लक्ष्मी शादी मुबारक तुलम बंगारम वेंटने ప్రభుత్వం వెంటనే అందించాలి. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. సీఎం డౌన్ డౌన్ 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 కొనసాగించాలి కొనసాగించాలి కళ్యాణ లక్ష్మి కొనసాగించాలి కొనసాగించాలి కళ్యాణ లక్ష్మి ముబారక్ తులం బంగారం వెంటనే చేయాలి. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తులం బంగారం వెంటనే లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి. కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే షాది ముబారక్. మెల్ల మెల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం. సైజర్ అంబులెన్స్ పక్కదారు मुबारक वेंटने कल्याण लक्ष्मी शादी मुबारक वेंटने कल्याण लक्ष्मी शादी मुबारक జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కౌశిక్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. కౌశిక్ అన్న గారి నాయకత్వం. ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం సీఎం సీఎం జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం బిడ్డలైనటువంటి వాళ్ళందరూ కూడా కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో లక్షలాది మందికి ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు అట్లాంటి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అటువంటి పథకాలను రద్దు చేయాలనేటువంటి కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోట్ల కొంతమంది కేసు వేస్తే కనీసానికి దానికి రిప్లై ఇచ్చేటువంటి పరిస్థితి లేని గవర్నమెంట్ దద్దమ్మ గవర్నమెంట్ ఇది. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఏదో తపనతోటి ఈ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా వారి భ్రమ. ప్రజలందరూ కూడా ఇలా చైతన్యవంతులైన ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు. మేము కట్టించాం, వాళ్ళు కూలగొట్టిలు హైడ్రా పేరుతోటి మొత్తం కూలగొట్టిలు అంటే ప్రతిదీ కూడా మేము చేస్తే వాళ్ళు కూలగొట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పతనం అవ్వడం తప్పది. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చేసిళ్ళు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రానున్న రోజుల కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కావాలని ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా కోరుకుంటారు. వారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి కోరుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ వెంటనే అమలు చేయాలి, యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ కనుక ఆపినట్లయితే మేము ఈ రాష్ట్రంలో అందరం
మొత్తం మహిళలతో పెద్ద ఉద్యమం చేసి మేము ఖండించి ఈ ప్రభుత్వాన్ని గద్దదించేలాగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో గౌరవ కేసీఆర్ గారు పేదింటి బిడ్డలు కూడా సంతోషంగా ఉండాలి, పేదింటి బిడ్డలలో కూడా కళ్ళల్లో వెలుగులు నిండాలి అని ఒక మేనమామలాగా మా ఆడబిడ్డలందరికీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన గొప్ప నాయకులు కేసీఆర్ గారు. కొండనాలికకు మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయినట్టు ఆశపడి ఈ రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తాడు కావచ్చు ఆ 1,116లతో పాటు అని చెప్పి మేమంతా ఆశపడి ఓటేస్తే ఇవాళ ఉన్నది కూడా ఇవ్వకుండా ఆపేస్తే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు ఇప్పటికీ స్టే విధించి 8 వారాలు అవుతున్నా ఈ సెక్రటరీ ఉండే లాయర్లందరూ ఏం చేస్తున్నారు, ఒక్కరు కూడా దాని మీద కౌంటర్ వేయకపోవడానికి కారణం ఏంటంటే మేము ఈ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలని ముందుకు తీసుకుపోలేము అని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పుడైనా మనం మేల్కొని మనకి ఎవరైతే మంచి నాయకత్వం ఉంటారో వాళ్ళని గౌరవ కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ కేసీఆర్ కిట్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా ఇప్పుడే వీళ్ళు ఏం మాట్లాడలేండి, రాను ఆసరా పింఛన్ తీసేసినా ఏం మాట్లాడరు, రాను రైతు బంధు తీసేసినా ఏం మాట్లాడరు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మిని తిరిగి కొనసాగించాలని మేము బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.